British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 91555563. అందుకనే నెల నాటక సభని కూడా ప్రారంభించాను నేను. ఒక 5 ఏళ్ళు అయింది. జేపీస్ నెల నాటక సభ అనేది సభ అనేది ఎందుకంటే నాకు కొంచెం తమిళనాడు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ సభ అనేది పెట్టుకున్నాను. తమిళనాడులో ఏమిటంటే దాదాపుగా 100 సభలు ఉన్నాయి. సిటీలోనే కాకుండా మిగతా ఏరియాస్ అంతా రాష్ట్రం అంతటా కలిపి. అక్కడ ఏం చేస్తారంటే ఒక నాటకం తయారైన తర్వాత ఒక స్క్రూటినైజింగ్ కమిటీ ఉంది. ఆ నాటకం తయారాక ఆ స్క్రూటినైజింగ్ కమిటీ ముందు ప్రదర్శిస్తారు. వాడు ఆ నాటకం తయారు కావడానికి 25,000, 30,000, 40,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు. వాడు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ముందు ప్రదర్శిస్తారు. అది ఓకే అనుకుంటే వాళ్ళు వెంటనే ఓకే అని ఒక కాగితం రాసి ఇచ్చేస్తారు. దానికి రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ చేస్తారు. వీళ్ళకి ₹1,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి అని. సో ఈ నోటీస్ అన్ని సభలకి పంపిస్తారు. సో ప్రతి సభ వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఓ డేట్ ఇచ్చుకొని ఆ డేట్ చూసుకొని ఆ డేట్లో మా సభలో మా ప్రేక్షకులకి ఆ నాటకం ప్రదర్శిస్తారు. చక్కగా వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేస్తారు, పంపిస్తారు. ఇలాగా ఒక నాటకం, ఒక చక్కటి నాటకం తయారైన ప్రతి ఒక్కడు మినిమం మెడ్రాసులో, చెన్నై రాష్ట్రంలో 100 ప్రదర్శనలు ఇస్తారు. ఒక 100 ప్రదర్శనలు వస్తుంది. మరి ఈ ప్రదర్శకుడికి ఎంత అదృష్టం అది. ప్రదర్శనలు ఎన్నిస్తే అంత సంతోషం ఆర్టిస్ట్కి. కనుక అన్ని ప్రదర్శనలు. మళ్ళీ అలాంటిది ఇక్కడ లేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే టిక్కెట్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు సభ అంటే సభ్యులు అవుతారు. ఆ సభ్యులు నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో వాళ్ళ సభ్యత్వాలు కడుతూ ఉంటారు. ఇది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కొన్ని సీట్లు ఉంటాయి, 100, 200, 300. ఆ సీట్లకి టికెట్లు అమ్ముతారు. ఆ టికెట్లు కొన్ని రేజీ మోహన్ అని, ఎస్వి శేఖర్ అని అలాంటి వాళ్ళ నాటకాలకి ₹1,000 టికెట్లు కూడా దొరక్క వెనక్కి వెళ్ళిపోయే స్థితి తమిళనాడులో. ఆ తర్వాత కర్ణాటకలో ప్రతిరోజు నాటకం జరుగుతూనే ఉంటుంది. రంగశంకర అని, గుబ్బి వీరన్న కళ్యాణ మండపం, కళామండపం అని ఒక టౌన్ హాల్ ఉన్నాయి 3 చోట్ల. ప్రతిరోజు బెంగళూరులో నాటకాలు జరుగుతూనే ఉంటాయి. ఆ నాటకాలు టిక్కెట్లు కొనుక్కొని చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు. టిక్కెట్లు కొనుక్కొని చూస్తూ ఉంటారు. ఇక మహారాష్ట్రలో హిందీ నాటకాలు, మరాఠీ నాటకాలు చాలా, మరాఠీ ఇంకా ఎక్కువ. చాలామంది ఆర్టిస్టులు, మన హిందీ ఆర్టిస్టులు రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళే రెగ్యులర్గా వేస్తూనే ఉంటారు, టికెట్లు కొని చూస్తూనే ఉంటారు. మీరు చెప్పినట్టుగా మన చుట్టూ ఒక కర్ణాటక, ఒక చెన్నై, ఒక మహారాష్ట్ర ఇవన్నీ. కానీ తెలుగు ప్రేక్షకుడు మాత్రం టికెట్ అంటే దూరంగా ఉంటాడు. టికెట్ లేదు, ఫ్రీగానే చూడండి అంటే పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఏమిటో మరి ఆ దౌర్భాగ్యం. అందుకని నేను ఎంతోమంది ప్రేక్షకుల్ని, సభ్యుల్ని పోగు చేసుకుందామని మొట్టమొదట కనీసం 5 నెలలు నేను పోరాడాను. ఆఫీసెస్కి, ఇన్స్టిట్యూట్స్కి, వీళ్ళందరికీ వెళ్ళి అక్కడి చోటుకి వెళ్ళి మొత్తానికి 400 మంది సభ్యులను పోగు చేయగలిగాను. ఓకే, సంవత్సరం అవగానే 2వ సంవత్సరం వాళ్ళందరికీ ఫోన్లు చేసి నాయన రెన్యూల్ చేసుకోండి అని అడిగాను. 200 మాత్రమే అయ్యారు. 200 మంది మిస్ అయిపోయారు. నేను ఎక్కడ తిరగను. అప్పటికి వీలైనప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఖాళీగా 2 రోజులు 3 రోజులు ఖాళీ ఉంటే గుంటూరు వెళ్ళిపోవడం, అట్లాగే ఒక 2-3 చోట్ల 4-5 చోట్ల ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ చేశారు. ఇక ఆ తర్వాత కుదరలా. 200 మంది అయ్యారు అంటే లాస్తో నడుస్తుంది. ఆ తర్వాత నిదానంగా ఏమయ్యారంటే 150 మంది ఆ రకంగా అయ్యారు. అందులో నా అదృష్టం ఏంటంటే కేవలం వైద్యులు 70-80 మంది ఉన్నారు. ఓకే, రైట్. మంచి డాక్టర్లు, మంచి యాక్టర్లు ఉన్నారు గుంటూరులో. అదొక అదృష్టం అన్నమాట. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున, గుంటూరు మెడికల్ అసోసియేషన్లో 70-80 మంది వైద్యులే. మిగతా ఇంకొక 60-70 మంది వేరే వాళ్ళు వీళ్ళు నాటకం అంటే. సో నాటకం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నాయన సభ్యులుగా చేరండి. అది కూడా పెద్ద ఖర్చు ఏం కాదు. ₹100, ₹50, ₹25, 3 రకాలు పెట్టాను. అయితే ప్రతి నెలా చూడడం, డబ్బులు పెట్టి కష్టం కనుక సంవత్సరానికి కట్టమంటున్నాను. ₹25 అంటే 12 పాతికలు 300, 12 50, 600, 1200. అయితే ఈ 1200కి మాత్రం ఏం చేశానంటే జంటగా రండి, ఫ్యామిలీతో రండి, పిల్లలతో కూడా తీసుకురండి, ఇద్దరికి అది పెట్టాను. 2500 చేశాను. ఎందుకంటే నడపాలి కదా. ఇప్పుడు ప్రదర్శకులకే నేను ₹25,000 మినిమం వాళ్ళకి ఇవ్వాలి. ప్రదర్శన వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ ఊరు నుంచి వస్తారు, వాళ్ళకి ఛార్జీలు అవుతాయి, లేడీ ఆర్టిస్టులకి ఖర్చులు అవుతాయి, మేకప్లకి, రిహార్సల్స్కి, ఇవన్నీ ఖర్చులు అవుతాయి. వాళ్ళకి ₹25,000 ఇస్తారు. అట్లాగే థియేటర్కి ఒక 14,000, 15,000, 16,000 అవుతాయి. ఇంకా ప్రింటింగు, పోస్టేజీ ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి వసతి, ఇవన్నీ కలిపి దాదాపు 60-70 వేలు అవుతాయి నాకు ప్రతి నెల.
కానీ సభ్యుల పరంగా చూస్తే అంత రావట్లేదే. ఎందుకంటే సభ్యులు ఎందుకంటారంటే టికెట్ కొని చూడడం అనేది అలవాటు లేదు కనుక కనీసం సభ్యత్వాలను పెడితే అన్నా కనీసం మేము డబ్బు పెట్టాము చూస్తున్నాం అనే సంతృప్తి వాళ్ళకి కలగాలంటే రావట్లేదే. అది కూడా తక్కువైంది. కాకపోతే అదృష్టవశాత్తు ఏంటంటే ఒకళ్ళిద్దరు దాతల పాపం ఆ క్రేన్ ఒక్కపడి వాళ్ళు ప్రతి నెల ఒక 25,000 ఇస్తున్నారు. ఇంకొక ఆయన బాలచంద్ర గారని సంస్కృతి ఆయనకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా కొంచెం అది వరకు ఏంటంటే బాగా కొంచెం ఎక్కువ జేబులో పడి ఇప్పుడు కొద్దిగా తక్కువ పడుతున్నాయి. ఏదైనా పడ్డం మాత్రం కామనే. కానీ అది కాదు, అది లెక్కలోకి రాదు. ఎందుకంటే ఆ మానసిక సంతృప్తి ముందు అది ఎన్ని వందలైనా ఎన్ని వేలైనా సరే అనిపించదు, బాధ అనిపించదు. అట్లాగే నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీ ఆ మ్యాటర్ని ఇంకో తర్వాత అడుగుతావేమో తెలియదు. మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ ఎవరు ఏమిటి నువ్వు నాటకాలకు ఖర్చు పెడుతున్నావు, నాటకాలకు వృధా చేస్తున్నావు అని ఈ రోజు అనలేదు. అది నా అదృష్టం. ఆయనకి ఇష్టం, అందుకని ఇష్టమైన పని చేసుకుంటాడు. ఇంకా మా అబ్బాయి సహాయం చేస్తాడు. ఈ సభకి ఆ ప్రింటింగ్లు పోస్టేజీలు ఇవన్నీ ఆ రోజు ఉండడం, అంతకుముందు రోజు ఫ్లెక్సీలు అవి ప్రింట్ చేయించడం, ఫ్లెక్సీలు కట్టించడం, వాళ్ళకి జ్ఞాపికలు అవి తయారు చేయించడం, ఇవన్నీ మా అబ్బాయి హెల్ప్ చేస్తాడు. కనుక ఆ 2 days పాపం అతనికి ఒక వారం రోజుల వర్క్ అనమాట తనకి. ఇవి సంతోషంగా చేస్తాడు. తన పని చేసుకుంటూనే ఈ పని కూడా సంతోషంగా చేస్తాడు. అదొక అదృష్టం. కనుక చాలామంది ఏంటంటే ఏమిట్రా నాటకాలు ఏమిటి, ఈ నాటకాలు ఏమిటి, పాడు నాటకాలు అనుకుంటారు. అలా అనుకోరు. ఇంకా అసలు మొట్టమొదటి విషయం ఒకటి చెబుతాను. చాలామంది కళాకారుల ఇళ్లలో ఎందుకురా నాటకాలు కూటిగా గుడ్డగా, వద్దురా ఏదైనా పని చేసుకోండిరా అని తిడుతుంటారు. కానీ నేను ఒక 2 నెలలు నాటకం అయిపోతే దున్నపోతా అడ్డగాడిది రోడ్ల మీద తిరుగుతూ కాలం అంతా వృధా చేస్తున్నారు. ఏంట్రా సినిమాలు చూడడం, కప్పాలు కొట్టడం, స్నేహితులతో, చిచి మంచి నాటకం చూసుకుని హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు కదరా గాడిదే అని తిట్టేవాడు మా నాన్న. నాకు రివర్స్ అనమాట. ఆయనకి ఎంతో ఇష్టం. అంటే అదొక మంచి ఏమంటే నాటకం నటించడం అనేది నేర్చుకోవడం అనేది ఒక మంచిది అని ఆయన అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన కూడా స్వతహాగా ఆర్టిస్టే కనుక అలా ఉండేది. నాకు ఒక నెల 2 నెలలు నాటకం వేయకపోతే నన్ను తిట్టేవాడు. ఆయన మామూలుగా తిట్టేవాడు కాదు, భయంకరంగా తిట్టేవాడు. అందరిళ్లలో వేస్తే తిడుతునేవాడు, నేను వేయకపోతే తిట్టేవాడు. అదొక అదృష్టం నాకు. కనుక నాటకం అంటే అంత మమకారం, అంత అభిమానం. అప్పటి నుంచి ఏంటంటే నాకు ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరు, నా అభిరుచికి అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. అది ఒక అదృష్టం అన్నమాట. అయితే దీనివల్ల నేను పాడైపోయింది లేదు. దీనివల్ల ఎంతో లాభపడ్డానే కానీ దానివల్ల ఇవాళ ఈ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఆ యాసలో మాట్లాడుతున్నాను, ఈ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను, ఈ రకరకాలుగా మాడ్యులేట్ చేస్తున్నాను, ఒక విభిన్నంగా డైలాగుని విరిచి చెప్తుంటాను అని ఈ విధంగా పేరు రావడానికి కారణం ఏంటంటే ఆ రంగస్థలం తల్లే. అది దాని మీద ప్రాక్టీస్. చిన్నపిల్లలతో కూడా నాటకం వేయించాలంటే 100 రిహార్సల్స్ చేసేవాడు. 100 రిహార్సల్స్ వాళ్ళని ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టేవాడిని కాదు. స్కూల్ రావడానికి ముందు, స్కూల్ అయిపోయిన తర్వాత రిహార్సల్స్ చేపిస్తూనే ఉండేవాడిని అనమాట. ఆ తర్వాత స్టేజ్ ఎక్కాలి. పిల్లలకు కూడా చాలామంది టీచర్స్ వెనకాలండి ఎంటర్ అయ్యేవాడిని లోపలికి వస్తుంటారు, బయటికి రావాల్సిన వాడిని బయటికి లాగుతుంటారు. ఎందుకంటే పిల్లలకు తెలియదు. కానీ నేను అలా కాదు, ముందుకు వెళ్ళి కూర్చుంటాను అంతే. వాళ్ళ పాటికి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళ డైలాగ్ వాళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే 100 రిహార్సల్స్ చేశారే, జీర్ణించుకుపోయింది వాళ్ళకి. అది ముఖ్యం. సో ఆ రిహార్సల్స్ అనేది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ మన దురదృష్టవశాత్తు ఇవాళ మనకి సినిమాల్లో అంత ప్రాక్టీస్ లేదు. మా చిన్నప్పుడు నేను వింటుండేవాడిని, దాదాపుగా 1-2 నెలల క్రితమే ముందే వాళ్ళు సీన్స్ పంపించేవాళ్ళట. తయారైన సీన్స్ మొత్తం బౌండ్ అయితే కానీ వాళ్ళు సినిమా తీసేవాళ్ళు కాదు. ఆ సీన్స్ పంపిస్తే సీన్ నెంబర్ 15, సీన్ నెంబర్ 21, సీన్ నెంబర్ 33 ఇట్లా చూసుకుని వాళ్ళన్నీ చదువుకునేవాడు. ఆ తర్వాత రేపు షూటింగ్ కనుక ఇవాళ కవర్ చేసేవాళ్ళు, రేపు 31వ సీను తీస్తున్నాము అని. వెంటనే ఆ రోజు సాయంకాలం ఆ 31వ సీన్ తీసుకొని వరుసగా చదువుకొని 10 సార్లు చదువుకొని బై హార్ట్ చేసి నిలువుటద్దాలు ఉన్నాయంటే అప్పుడు ఆర్టిస్టులు అందరి ఇళ్లలో అక్కడ ప్రాక్టీస్ చేసుకుని తెల్లవారి పొద్దున్నే వచ్చేవాళ్ళు. కనుక అంత సహజంగా వాళ్ళు నటించగలుగుతున్నారనమాట. అందుకే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఆ ప్రాక్టీస్ అయిపోయింది. ఇవాళ ప్రాక్టీస్ లేదు. సీన్లోకి వచ్చిన తర్వాత లైట్లన్నీ వేసిన తర్వాత మీ డైలాగ్ ఇదినే
నాకు ఇంకా చెప్పలేదండి. చెప్పు 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 అసిస్టెంట్ డైరెక్టర్ని చెప్పమంటుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఆ డైలాగు చెప్పడం అనేది ఎట్లా, దాన్ని ఇంప్రవైజ్ చేయడం అనే ఆలోచనకి టైం ఎక్కడ, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా అలాగే చేస్తున్నాం, అలాగే చేసుకెళ్తున్నాం. వీలైనంతవరకు, సాధ్యమైనంతవరకు ఆ మనసు ఏ విధంగా ఆలోచించిందో దాని విధంగా ప్రయత్నించడానికి, ఇంకొంచెం దాన్ని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీని అంతటికీ ప్రేక్షకుల నాడి తెలుసుకోవడానికి, ప్రేక్షకుల్లో ఒక పంచి పేలుతుందా పేలదా అని తెలుసుకోవడానికి ఏదయ్యా ముఖ్యమైన కారణం అంటే రంగస్థలమే. కనుక రంగస్థలానికి ఏనాటికి రుణపడే ఉంటాను అనమాట. కనుక సినిమాల్లో కూడా ఇంత షైన్ అవ్వడానికి కారణం అది.